శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుభోదయం. ఈరోజు అనగా 9వ తారీఖు జనవరి 2026. మనం భగవద్గీత పఠనా కార్యక్రమంలో మొదటి అధ్యాయాన్ని దిగ్విజయంగా పఠించాం. ఈరోజు గీతాసారం ద్వితీయ అధ్యాయంలో గీతాసారం అనే అధ్యాయం మొదటి శ్లోకం. సంజయ్ ఉవాచ తం తథా కృపయా విష్ణుమాశ్రు పూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం వాచ మధుసూదనః. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, సంజయుడు పలికాడు ఏమని అంటే, చింతాక్రాంతుడైన అశ్రువులతో నిండిన నేత్రములతో దయతో నిండిన వాడైన అర్జునుని చూచిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాడు. ఈ విషయంలో మనం ఇందులో చెప్పుకోవలసిన విషయం ఏంటంటే, భౌతిక దయ, శోకము, అశ్రువులు అనేవి ఆత్మజ్ఞాన విషయములలో అజ్ఞానమునకు చిహ్నముగాను, శాశ్వతమైన ఆత్మ పట్ల చూపించబడే దయ నిజమునకు ఆత్మానుభూతిగాను అనిపిస్తుంది. ఈ శ్లోకంలో మనం తెలుసుకోవలసింది ఏంటంటే, మధుసూదన అనే పదము ఎంతో ముఖ్యమైనది. దానికి కారణం ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసును సంహరించెను. ఇప్పుడు కర్తవ్య నిర్వహణలో తనను ఆవహించిన భ్రాంతి అనే రాక్షసుని కృష్ణుడు వధింపవలనని అర్జునుడు కోరుచుండెను. దయను ఎప్పుడు ఎక్కడ చూపవలనో ఎవరును ఎరుగును. నీటిలో మునిగిపోతున్నట్టు వ్యక్తి బాహ్య వస్త్రాలపై దయ చూపుట మూర్ఖత్వమే అవుతుంది. అజ్ఞాన సాగరంలో చిక్కిన మానవుని బాహ్య వస్త్రాలను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడెన్నడూ రక్షించబడడు అని ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. గీతాసారం అనే అధ్యాయం 2వ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్ణ స్వర్గమకీర్తికరమర్జున. అంటే భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయంలో ఇట్టి కల్మషము నీకు ఎక్కడి నుంచి దాపురించినది? జీవిత విలువలను ఎరిగిన మానవునకు ఇది ఏమాత్రము యోగ్యము కాదు. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు, సరికదా, అపకీర్తిని కలిగిస్తుందని. ఇలాంటి మూట కట్టుకోవడం అన్నది ఎక్కడి నుంచి నీకు దాపురించిందన్నది మాట. దాంతోపాటు శ్రీ మద్భాగవతములోని 1:2:11 చెప్పిన పరతత్వపు భావన ఈ విధంగా చెప్పాడు. వదంతి తత్వత్వ విద్వస్త్వం యజ్ఞ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. తత్వములతో 3 దశలలో పరతత్వము తత్వవిధులచే 3 దశలలో అనుభూతులగును అని, అవన్నీ అభిమన్నమై ఉండునని, పరతత్వము బట్టి వివిధ దశలే బ్రహ్మము,
పరమాత్మ భగవానునిగా వ్యక్తం చేయబడుచున్నది. ఈ బ్రహ్మ, శివుడు, నారాయణునితో పాటు ఎవరునూ శ్రీకృష్ణునితో సమానంగా సంపూర్ణ విభూతులను కలిగి ఉండరు. కనుకనే ఈ బ్రహ్మతత్వము కృష్ణుడితో ఈ ఈ విధమైన ఆహ్, ఆదిదేవుడు లేక భగవానుడు అతడే సర్వకాలమునకు మూలకారుడు అని ఈశ్వర పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాది అనాదిర్గోవిందః సర్వకారణ కారణము అని భగవానుడి లక్షణములు కలిగిన వ్యక్తులు అనేకులు ఉండవచ్చును. అయినను ఎవరునూ శ్రీకృష్ణుని అధిగమించి లేనందున శ్రీకృష్ణుడు పరమపురుషుడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. అతడే ఆదిదేవుడైన గోవిందుడు. సర్వకారణమునకు కారణముడు. బ్రహ్మ సంహిత 5:1 మద్భాగవతములో కూడా దేవాది దేవులు పలు అవతారములు పట్టిక అందించబడును. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం దేవాది దేవునిగా వర్ణించబడుచున్నది. అతడి నుండే అనేక అవతారములు మరియు వివిధ స్వాంస రూపములు విస్తరించుచున్నాయి. ఏతే చాంసకలః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రియాది వ్యాకులం లోకం మృదయంతి యుగే యుగే. ఇక్కడ పేర్కొనబడిన విధంగా ఆదిదేవునికి అవతారములన్నీ అతని స్వాంస అవతారములు లేక స్వాంసాంశ అవతారములు కళావతారులై అయి ఉండునని, అదేవిధంగా శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు. శ్రీమద్భగవతం 1:3:23లో చెప్పబడింది. కనుకనే శ్రీకృష్ణుడు ఆది పురుషుడు మరియు పరమాత్మ స్వరూపుడు అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తదుపరి గీతాసారంలోని 3వ శ్లోకం. క్లైబ్యం మా స్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోష్ఠిత పరిస్తప. అంటే ఓ పార్థ, పతనకారకమైన ఈ సందర్భమును లొంగుట ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము అని ఈ శ్లోకం మనం ఈ విధముగా చెప్పుకోవచ్చు. అర్జునుడు శ్రీకృష్ణుడు మిక్కిలి సన్నిహిత మిత్రుడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు స్వయంగా ఇప్పుడు రథంలో నిలిచి అతనికి మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధమున త్యజించినచో అతడు అపకీర్తిని నార్జించుకొని కార్యక్రమమును చేసిన వాడగును. కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రవృత్తి అర్జునుని వ్యక్తిత్వమును తగదని తెలిపెను. ఇప్పుడు గీతాసారంలోని అనే 2వ అధ్యాయం భగవద్గీత యథాతథములోని 4వ శ్లోకం అర్జునుడు ఉవాచనే తెలుసుకుందాం. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్సామి పూజా నరః వరిసూదన. అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, నాకు పూజనీయులైనట్టి భీష్మద్రోణులు వంటి వారిని నేనెట్లా బాణములతో యుద్ధమున ఎదుర్కొనగలను అని పితామహుడైన భీష్ముడు, గురువైనటువంటి ద్రోణులు వంటి పెద్దలు ఎల్లప్పుడూ పూజనీయులే. ఒకవేళ వారు దాడి చేసినను వారిని ఎదుర్కొనరాదు. పెద్దలతో వాగ్వాదము దిగకపోవుట కనీస మర్యాద. కొన్నిసార్లు మనం కఠినంగా ప్రవర్తించవలనని వారి పట్ల తిరిగి కఠినముగా ప్రవర్తించరాదు. ఏమైనను అట్టి వారిని ఎదుర్కొనుట అర్జునుడికి ఎట్లు సాధ్యపడును? శ్రీకృష్ణుడు ఈ విధముగా
పిన్న వయస్కులైన భిన్న వయస్కులైన తాతయ్య అయినను ఉగ్రసేను గాని గురువైన సాందీపని ముని గాని ఎదుర్కొనను. ఈ విధమైన వాదాలను కొన్నింటిని అర్జునుడు శ్రీకృష్ణుడు ఎదుట ఉంచెను. ఇక 5వ శ్లోకం. గురూన్ హత్వా హి మహాభవాన్ శ్రేయో భోక్తుం భక్ష్య మహీప లోకే హత్వార్థకామాంస్తు గురూని హైవ భుజ్యీయ భోగాన్ రుధిర ప్రదిఘాన్. నా గురువులైన మహాత్ములు ప్రాణులను పణంగా పెట్టి జీవించుట కంటెను ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమం. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తము రక్షింపమలగలం. శాస్త్ర దేశాల నుండి ననుసరించి హేయ కార్యక్రమాలు పాల్పడుతూ యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయినటువంటి గురువు త్యజింపదగున రాదు. దుర్యోధనుని ఆర్థిక సహాయం పొందుట చేతన భీష్మ ద్రోణులు ఇరువురికి అతి పక్షము వహించవలను. కానీ కేవలం అట్టి ఆర్థిక కారణముల చేత గాని అట్టి పరిస్థితులు అంగీకరించబడి ఉండవలసినది. ఇట్టి పరిస్థితుల్లో వారు గురువుగాను తమ గౌరవమును కోల్పోయినది. ఏమైనను వారు తమను పూజ్యులైన పెద్దలేనని వారిని ధరించి భౌతిక లాభములను అనుభవించగల కేవలం రక్తసిక్తమైన వాటిని అనుభవించుటే అగునని అర్జునుడు భావించెను. ఈ 5 శ్లోకాలు సారాంశం. గీతాసారం 2వ అధ్యాయం భగవద్గీత యథాతథం నుంచి ఈరోజు ఇంతటితో స్వస్తి పలుకుతూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.